హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఆర్ఎస్ క్రియేటివ్ వీడియోస్. ఈ వీడియోలో మీకు తెలుగులో టైప్ చేయడం ఎలా నేర్చుకుందాం ఫ్రెండ్స్. సో జనరల్గా తెలుగు టైప్ చేయడం చాలా హార్డ్. కంప్యూటర్లో ఎక్కడైనా కూడా తెలుగు ఈజీగా టైప్ చేసుకునే మెథడ్ నేను ఇక్కడ మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ ఎలా చేయాలో. సో ఫస్ట్ గూగుల్ ఓపెన్ చేయండి. దట్ ఈస్ google.co.in. గూగుల్లోకి వెళ్ళిన తర్వాత గూగుల్లో సెర్చ్ చేయండి గూగుల్ ఇన్పుట్ టూల్స్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి నెంబర్ ఆఫ్ వెబ్సైట్స్ డిస్ప్లే అయింది. అందులో ఫస్ట్ వన్ గూగుల్ ఇన్పుట్ టూల్స్. ఇక్కడ మీరు ఇన్స్టాల్ చేసుకోండి దీన్ని. సో ఇన్స్టాల్ చేయగానే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకి ఇక్కడ కింద డెస్క్టాప్లో క్లియర్గా అవపడుతుంది మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్. అంటే ఐకాన్ వస్తుంది ఈ విధంగా. సో ఐకాన్లో ఇంగ్లీష్, ఇండోనేషియా, తెలుగు. సో ఇందులో ఫస్ట్ తెలుగు చూస్ చేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు నేను నోట్ ప్యాడ్ ఓపెన్ చేస్తున్నాను. నోట్ ప్యాడ్ అంటే NOTEPAD. ఓకే ఫ్రెండ్స్, నోట్ ప్యాడ్ ఓపెన్ చేశాను. నోట్ ప్యాడ్లో తెలుగు కావాలి. సపోజ్ నేను ఫ్రెండ్స్ తెలుగు చూస్ చేయండి. ఇప్పుడు టైప్ చేయండి. నేను ఎక్కడున్నాను, నాకు మంచి వీడియోస్ కావాలి. ఓకే ఫ్రెండ్స్, ఇలా ఎక్కడైనా కూడా మనం తెలుగు టైప్ చేసుకునే ఫెసిలిటీ ఉంది గూగుల్ ఇన్పుట్ టూల్స్ అనే యాప్ ద్వారా. ఓకే ఫ్రెండ్స్, మనం తెలుగు ఎంఎస్ వర్డ్లో కూడా టైప్ చేసుకునే ఫెసిలిటీ ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఎంఎస్ వర్డ్. ఇక్కడ నేను టైప్ చేస్తున్నాను. సపోజ్ ఆర్ నా చాలా నేమ్ ఫ్రెండ్స్, ఇది RS క్రియేటివ్ వీడియోస్. ఓకే ఫ్రెండ్స్, ఇలా తెలుగు టైప్ చేసుకోవచ్చు. దీని సైజ్ కూడా ఇంక్రిమెంట్ చేసుకునే ఫెసిలిటీ ఉంది ఇలా. సో మీకు ఎలా కావాలంటే అలా ఈజీగా తెలుగులో టైప్ చేసుకునే ఫెసిలిటీ ఉంది ఫ్రెండ్స్. ఓకే, సో ఇది ఎంఎస్ వర్డ్. సేమ్ యాజ్ మైక్రోసాఫ్ట్ ఎక్సెల్లో కూడా టైప్ చేసుకునే ఫెసిలిటీ. ఇక్కడ ఎప్పుడు క్రియేట్ చేసినా కూడా మనం లాంగ్వేజ్ అనేది తెలుగుగా పెట్టుకోవాలి. తెలుగు అంటే ఇక్కడ నేను టైప్ చేస్తున్నాను రాము. ఓకే ఫ్రెండ్స్, ఇలా సైజ్ ఇంక్రిమెంట్ కావాలని ఇలా సైజ్ కూడా ఇంక్రీజ్ చేసుకునే ఫెసిలిటీ. సో మనకి ఎలా కావాలంటే ఆ విధంగా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. సో అదేవిధంగా ఎక్కువ మనకు పవర్ పాయింట్లో తెలుగు చాలా యూజ్ అవుతుంది. సో ఇప్పుడు నేను పవర్ పాయింట్ కూడా ఓపెన్ చేస్తున్నాను. పవర్ పాయింట్లో కూడా డైరెక్ట్లీ తెలుగు ప్రెస్ చేయాలని ఇక్కడ ఫస్ట్ లాంగ్వేజ్ అనేది తెలుగు చూస్ చేసుకోండి. ఆ తర్వాత డైరెక్ట్లీ టైప్ చేయండి రాము. లేదా ప్రజెంటేషన్స్లో కూడా చేసుకోవచ్చు ఆర్ ఫ్రెండ్స్, ఇది నాకు ఛానల్ నేమ్ RS క్రియేటివ్ వీడియోస్. మామూలుగా మనం ఇంగ్లీష్ ఎలా టైప్ చేస్తామో సేమ్ అదే విధంగా టైప్ చేస్తే మనకి తెలుగు వచ్చే అవకాశాలు ఉంటాయి ఫ్రెండ్స్. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.